ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ సిఐ మీ మనిషి అని బయట ఇంకొక రూమర్ కూడా ఉంది. ఈ మిథున బాగానే ఎంక్వైరీ చేసిందే. నో మేడం, నేను డిపార్ట్మెంట్ మనిషిని. అయినా సరే నేను మిమ్మల్ని నమ్మను. ఫోరెన్సిక్ వాళ్ళని కూడా నమ్మరా? ఈ గౌతమ్ గురించి సీత చెప్పింది మాత్రమే నమ్ముతాను. సీత నన్ను శత్రువులా చూస్తుంది మిథున. సీత నాకు శత్రువే, కానీ నువ్వు మంచివాడివని ఆ సీత చెప్తేనే నమ్ముతాను. మన పెళ్లి జరగాలి అంటే నువ్వు సీత చేతే కండక్ట్ సర్టిఫికెట్ తెచ్చుకో. అది కాదు మిథున. సారీ, నా జాగ్రత్తలో నేను ఉండాలి కదా. సీతతో సర్టిఫికెట్ ఇప్పించండి. ఈ పెళ్లికి నాకు ఏ అభ్యంతరమూ లేదు. ఈ మాట చెప్పాలని వచ్చాను. మీరు ఎంత త్వరగా సీతతో సర్టిఫికెట్ ఇప్పిస్తే అంత త్వరగా ఎంగేజ్మెంట్ పెట్టుకోవచ్చు. See you all. మిథున ఇలాంటి ఫిట్టింగ్ పెట్టిందేంటి మహా? సీత చచ్చినా నాకు సర్టిఫికేట్ ఇవ్వదు. సీతతో నేను కూడా ఆ సర్టిఫికెట్ ఇప్పించలేను. సారీ సార్, అది కాదు. నేను ముందే చెప్పానా ఇల్లు అలగ్గానే పండగ కాదు అని. ఈ పెళ్లి జరగదు, సీత సర్టిఫికెట్ ఇవ్వదు. అయ్యయ్యో, రామ్ సార్ పట్టుకోవాల్సింది సీతమ్మని కదా, రాంగ్ పర్సన్ పట్టుకున్నారేంటి? What the hell is this? ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చా? రామ్ నాకు డాష్ ఇచ్చాడు. లేదు, తనే నాకు డాష్ ఇచ్చింది. పడిపోబోతుంటే పట్టుకున్నాను. లోపల గౌతమ్తో పెళ్లి చర్చలు, బయట రామ్తో ప్రేమ చర్చలా? మైండ్ యువర్ లాంగ్వేజ్ మిస్టర్. ఇట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్. మీరు చెప్పిన దాన్ని బట్టి మీరిద్దరూ డాష్ ఇచ్చుకున్నారు అంటే
ఇక్కడ ఒక రొమాంటిక్ యాక్సిడెంట్ జరిగింది. యాజ్ అ పోలీస్గా నేను ఎంక్వైరీ చేయాలి కదా మేడం. మీరు వచ్చిన పని చూసుకోండి సిఐ గారు. ఇది మీకు సంబంధం లేని విషయం. ఓకే రామ్, యూ క్యారీ ఆన్. నువ్వు డాష్ ఇచ్చి నేను డాష్ ఇచ్చానని చెప్తావేంటి? నేను టచ్ అయినందుకే ఎంత కోపమా రామ్? అమెరికాలో ఇవన్నీ కామన్. నీకు ఆల్రెడీ చెప్పాను నాకు ఇలాంటివి నచ్చవు అని. ఓ సారీ. నువ్వు శ్రీరాముడివి కదా? అదేదో అంటారు, హా, ఏకపత్ని వ్రతుడివి కదా? ఒకటే పెళ్ళి, ఒకటే సీత. నన్ను పెళ్లి చేసుకోమంటే నో అన్నావు. మరి సీతపై ఇంత ప్రేమ ఉన్నప్పుడు నీ సీతనైనా నీ దగ్గరికి తెచ్చుకోవాలి కదా? అది నీకు అనవసరం. ఏ సీత నీతో రానుందా? హ, అయినా ఎలా వస్తుందిలే. సీత సెల్ఫ్ రెస్పెక్ట్ ఉన్న గర్ల్ అని విన్నాను. నువ్వు ఇంటి నుంచి గెంటేశాక తన ఆత్మాభిమానం చంపుకుని ఎలా వస్తుంది? రామాయణంలో ఆ సీత కూడా అంతే కదా? ప్రెగ్నెంట్ అని చూడకుండా ఆ రాముడు సీతను అడవులకు పంపించాడు. ఎవరో చెప్పింది నమ్మి అలా చేశాడు. ఆ తర్వాత సీత అయోధ్యకి తిరిగి రానేలేదు. లవకుశల్ని కాని రాముడి చేతిలో పెట్టి భూమిలో కలిసిపోయింది. నీ సీత కూడా అంతేనేమో. మిథునా, సీత గురించి ఇంకొక్క మాట మాట్లాడినా బాగుండదు. ఏ సీత దూరం అయితే తట్టుకోలేవా? సీతను అంత ప్రేమిస్తున్నావా? ఒక పక్క సీత అంటే ఇష్టం అంటున్నావు, ప్రేమ అంటున్నావు, ప్రాణం అంటున్నావు. మరి ఓ పక్క సీతను దూరం పెట్టావు. నువ్వు నిజంగా సీతని లవ్ చేస్తున్నావా రామ్? ఈ రామయ్య సీతమ్మల ప్రేమ గురించి నీకు తెలియదు మేడం. వీళ్ళు నిజంగా ఆ సీతారాములే. మనుషులు దూరమైన వీళ్ళ మనసులు దగ్గరగా ఉంటాయి. సీతమ్మ ఈ ఇంట్లో ఉంటే ఇంకోలా ఉండేది. సీతమ్మ లేక ఈ ఇంటికి కళే లేదు. విన్నావా రామ్? నీ సీత గురించి ఆఖరికి వాచ్మెన్ కి కూడా తెలిసింది, కానీ నీకే తెలీదు. నా సీత గురించి నాకు తెలీదని నీకెవరు చెప్పారు? మరెందుకు సీతని దూరం పెట్టావు? సీత ఏ తప్పు చేయలేదు అని తెలుసా నీకు? చేయని తప్పుకు సీతకు శిక్ష వేస్తున్నాను అని నీకెప్పుడు అనిపించలేదా? జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.